అల్వాల్ టెంపుల్ సమీపంలో జరిగినటువంటి ఘటనలో కాంగ్రెస్ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు? అక్కడ ఈ కొట్టుకునేటువంటి వాతావరణం ఎందుకు ఏర్పడింది? ముందుగా ఎవరిపైన దాడి చేశారు? దీనిపైన కాంగ్రెస్ ఏమంటుంది? మనతో జీడి సంపత్ గౌడ్ ఉన్నారు. ఆ చెక్కుల పంపిణీ దగ్గర మీరు కూడా ఉన్నారు. అక్కడ మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు, మిగతా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, మీ మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అసలు ఫస్ట్ ఈ దాడి సంస్కృతి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అయితే ముఖ్యంగా ఏంటంటే హనుమంతరావు అన్న గారు లేరు. మా ప్రోటోకాల్ ఇదిగా మా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బీర్లాలయ్య గారు ప్రభుత్వ వైపు మనకు రావడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు రావడం జరిగింది, కార్పొరేటర్స్ రావడం జరిగింది. అందులో మేము అక్కడే ఉన్నాం. అక్కడ అందరం కూడా చెక్స్ తీసుకోవడానికి టెంపుల్ కమిటీస్ అవందరూ కూడా రావడం జరిగింది. ఆ లోపట్నే మేము కాంగ్రెస్ కార్యకర్తల నుంచి కొన్ని చెక్స్ పంపిణీ స్టార్ట్ అయ్యే మూమెంట్లో ఈ ప్రోటోకాల్ ఇష్యూస్ రావడంతో అక్కడ ఒక లేడీ కార్పొరేటర్ తను మా కాంగ్రెస్ యువక నాయకుని మీద కొంచెం అరేతురే అని చెప్పి కొంచెం మా దుర్భాషలాడతోటి మేమందరం ఇట్లా ఈ సంస్కృతి మంచిది కాదు, గుడి టెంపుల్లో మనం ఇలా ప్రభుత్వం తరఫు నుంచి ఇలా మన పండుగ వాతావరణంలో చెక్స్ మనం ఇస్తున్నాం, ఇక్కడ మనం కొట్టాడుకోవడం కరెక్ట్ కాదు, సో ఇది మనం ఏమైనా ఉంటే తర్వాత చూసుకున్నాం మన లోపు వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు వెంకన్న రామ్ యాదవ్ గారు లోపలికి వచ్చి కొంచెం హడావిడి చేసేసి కొంచెం గొడవ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే మా మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు వాళ్ళని ఆపుతా ఉంటే ధన్మన్ వాళ్ళు చేసేసి తోపులాటలో కొద్ది చిన్న ఘర్షణ జరిగింది. ఇంతే, దీనికేం పెద్ద దాని వాళ్ళు ఏదో జరిగిపోయిందని చూపెట్టడం జరుగుతుంది. కాకపోతే ఈ చిన్న తోపులాటలో మా లక్ష్మీకాంత్ రెడ్డి గారిని ఇదే రామ్ యాదవ్ గారు గల్లబట్టి గుంజి కొట్టడంతో అక్కడ గొడవ స్టార్ట్ అయింది. ముఖ్యంగా మా ఇన్ఛార్జ్ నాయకుని మీద ఆ రోజు చేతి వేయడంతో వాళ్ళ మీద ఇదేయడం తప్ప దాని తర్వాత కూడా మేము అక్కడ వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి కారు ముంగట, గుడి ముంగట ధర్నా చేస్తూ ఉంటే ఇదే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ వచ్చి మీరు క్షమాపణ చెప్పాలంటే కాంగ్రెస్ నాయకులందరినీ బట్టలు కూడా తీసి కొడతా అని చెప్పి వార్నింగ్ ఇట్లా అనుకుంటా వార్నింగ్ ఇచ్చుకుంటా వెళ్ళిండు. మళ్ళీ ఆయనకేం సంస్కృతి, ఈ డెమోక్రసీ కంట్రీ అని కూడా మాట్లాడుతున్నారు. ఆయనదేం సంస్కృతి? ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ ఉండాలంటున్నారు. ఆయన ఎక్కడైనా ఆయన లోకల్ మల్కాజ్గిరా. సో ఇవాళ మేము కూడా బీసీ నాయకులం. ఏ రోజు నుంచో మేము కాంగ్రెస్ పార్టీ లైన్కి పనిచేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఇవాళ ఇదే ఎవరైతే సోకాల్డ్ బీఆర్ఎస్ నాయకులు ఇలా ఎన్నో మైనంపల్లి హనుమంతన్న గారి మీద బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఈరోజు విష ప్రచారం చేస్తున్నారో ఇదే నాయకులు ఆ రోజు చెప్పులు మోసిరు, వాళ్ళ ఇంట్లో ప్లేట్లు కడిగిరు, ఎంగిల్ మెతుకులు తిన్నారు, అన్నీ చేసినారు ఇదే నాయకులు. మళ్ళీ ఆ రోజు గుర్తుకు రాలేదా? ఆ రోజు మీకు ఇవాళ అప్పుడు ఉన్నాయా ఇప్పుడు ఉన్నాయమ్మా? మళ్ళీ ఇదే బీఆర్ఎస్ నాయకులు అదే హనుమంతన్న అక్కడ ఉన్నప్పుడు ఇదే బీఆర్ఎస్ నాయకులు మా ఫ్యామిలీ మీద దుర్గామాత ప్రొసెషన్లో పెద్ద దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో మేమందరం కూడా ఇదైనాం. వాళ్ళు జైలుకి వెళ్ళిరు, మేము జైలుకి వెళ్ళినాం. మళ్ళీ ఆ రోజు మల్కాజ్గిరి యూనిటీ గుర్తుకు రాలేదు ఎవరికి. మమ్మల్ని చేసి వీళ్ళు కొట్టాడుకుంటారు అని చెప్పి వదిలేయడం జరిగింది. సో వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇలా బీఆర్ఎస్ నాయకుల రాజకీయ లబ్ధి కోసమే ఈరోజు ఇవన్నీ రుద్ది అందరికీ లోకల్ అని ఫీలింగ్ తీసుకొస్తారు. మళ్ళీ ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, ఇదే బీఆర్ఎస్ నాయకులు ఇదే ఎవరైతే సోకాల్డ్ జయశంకర్ కానీ, జగదీష్ గౌడ్ కానీ, మరి రాము కానీ లోకల్ నాకు చెప్పమని నేను నిరూపిస్తాను. మేము పచ్చి లోకల్ ఇక్కడ. సో కాకపోతే ఇది జరిగింది అక్కడ విషయం. దాడి చేసింది బీఆర్ఎస్, దాడి చేసింది కాంగ్రెస్? ఫస్ట్ ఇక్కడ మా లక్ష్మీకాంత్ రెడ్డి ఇన్ఛార్జ్ గారు ఆపుతుంటే అక్కడ దాడి ఫస్ట్ చేతులు ఎప్పింది, గల్ల పట్టుకుంది బీఆర్ఎస్ నాయకులు. అక్కడ మేము ఉన్నాం, మీరు కావాలంటే వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ దీని తర్వాత కూడా ధర్నా చేస్తుంటే మర్రి రాజశేఖర రెడ్డి గారు వచ్చి ప్రతి ఒక్కరు రెచ్చగొట్టాడు. ఇలా అనుకుంటా బెదిరించెళ్ళడం అనేది ఒక శాసనసభ్యు మంచి పొజిషన్లో ఉన్న ఆయన ఈరోజు అట్లా రెచ్చగొట్టే విధంగా చేయడంతో కాంగ్రెస్ నాయకులందరూ కూడా రాజశేఖర్ రెడ్డిని మీ మహిళా కార్యకర్తలు వెనక నుంచి బాటిల్తో కొడుతున్నారు. ఒక ప్రజాప్రతినిధిని అట్లా కొట్టవచ్చా? మీరు ఎక్కడన్నా మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని బాటిల్తో కొడుతున్న వీడియో ప్రూఫ్ చూపెట్టండి. 100% మేము కూడా
అదంతా కూడా అవాస్తవం. అవన్నీ మీకు ఎవరు చెప్పారో మాకు తెలియదు. మేము ఇప్పటివరకు అయితే ఏ వీడియోలు చూడలేదు. అట్లా ఎక్కడ లేదు. వాళ్ళు మర్రి రాజశేఖర రెడ్డి మీద కనీసం ఒక చేతు కూడా పడలేదు. ఇవాళ మా లక్ష్మీకాంత్ రెడ్డి గారిది డిస్లోకేట్ అయింది. మేము విత్ ప్రూఫ్ ఉన్నాం 100%. ఈరోజు వాళ్ళు రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా లోకల్ అని నిరూపించి నేను లోకల్ అని బీసీ అది అని చెప్పి చేస్తున్నారు తప్ప ఏ రోజు కూడా ఈ నాయకులు వాళ్ళ సొంత లాభం కోసమే రాజకీయం చేయడం తప్ప మల్కాజ్గిరిలో ఏ రోజు కూడా ప్రజలకు చేసింది లేదు, ఏం ఒరిగింది లేదు. సునీతారామ్ అంటే అక్కడ చెక్కుల పంపిణీలో వివాదం చేశారు కాబట్టి గొడవ జరిగింది అంటున్నారు. ఏ సంబంధం లేని చిన్న యాదవ్ మీద కాంగ్రెస్ ఎందుకు దాడి చేసింది? విషయం ఏంటంటే దీంట్లో చిన్న యాదవ్ గారు కూడా అప్పటికి మొత్తం దూరమే ఉన్నారు. తను ఇప్పుడు జరుగుతున్న గొడవలలో తను ఎందుకు వెళ్ళిండు మాకు కూడా తెలియదు. మేము దూరం ఉన్నాం. ఎందుకు వెళ్ళింది తెలియదు. ఆ వెళ్ళిన క్రమంలో మీ అందరికీ తెలుసు ఆ గుంపులో గోవిందా ఎవరిని ఏం చేస్తున్నారో తెలియదు. ఆ క్రమంలో అది బై మిస్టేక్ అయి ఉండొచ్చు తప్ప అది కావాలని ఇదైతే కొట్టడం కాదు, అనుకోని కొట్టింది కాదు. ఇంకో ముఖ్యంగా ఏంటంటే మేము అప్పటికి ఎప్పుడైతే టెంపుల్కి ఎంట్రీ అవుతున్నామో ఆల్రెడీ వెల్ ప్లాన్డ్గా బీఆర్ఎస్ నాయకులు అక్కడ రావడం జరిగింది. మేము వెళ్ళేసరికి నియర్లీ 150 నుంచి 200 మంది కార్యకర్తలు అక్కడ జమ అయి ఉన్నారు. ఓన్లీ కాంగ్రెస్ నాయకులు మేము 40-50 మందే ఉన్నాము. మేమేంటంటే మా డివిజన్ నుంచి ఎవరెవరైతే గుడికి ఇవ్వాలో మేము మా ప్రభుత్వ వైపు వస్తున్నారు కాబట్టి మా ద్వారా ఎమ్మెల్యే ద్వారా మా ప్రోటోకాల్ ప్రకారం మేము చేద్దామని అక్కడ వెళ్ళడం జరిగింది. ఇదే క్రమం లాస్ట్ ఇయర్ మేము పంచడం జరిగింది. ఇక్కడే మా ప్రభుత్వం నుంచే వినాయకుడి టెంపుల్లో చేయడం జరిగింది. మళ్ళీ ఆ రోజు ఏ ప్రోటోకాల్ ఇష్యూ రాలేదు. ఆ రోజు మేము అడిగినాం, మేము నీట్గానే చేసినాం అన్ని చెక్స్. ఆ రోజు ఎందుకు గొడవ కాలేదు? ఈరోజు వీళ్ళు 100% ప్రీ ప్లాన్గా వచ్చి అంతమంది కార్యకర్తలను జమ చేసి అక్కడ ఒక లేడీ కార్పొరేటర్ కూడా మా మీద దూషించడంతో ఇదంతా స్టార్ట్ అయింది. సార్ మీరు చెప్తున్న వాదన ప్రకారంగా తప్పు మాది కాదు బీఆర్ఎస్ పార్టీది అంటున్నారు. కానీ మల్కాజిగిరికి ఒక పెద్ద వ్యక్తిగా ఉన్నటువంటి మండల రాధాకృష్ణ మీ మాజీ ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఆ మాట్లాడే భాష తీరు మీరు దాన్ని సమర్థిస్తారా? అంటే విషయం ఏంటంటే వాళ్ళిద్దరు పెద్ద మనుషులు, హనుమంతన్న గారు కానీ రాధాకృష్ణ యాదవ్ గారు కానీ. సో ఈ విషయంలో వాళ్ళు ఏం మాట్లాడారు ఏం చేసినారు అందరు కూడా చూసినారు. సో ఎవరు ఏందనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దీంట్లో ఏంటంటే మండల రాధాకృష్ణ యాదవ్ గారు హనుమంతన్న గారు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మండల రాధాకృష్ణ యాదవ్ గారు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అది ఎందుకైంది ఏమైంది అనేది కూడా ఆ సిచ్యువేషన్లో అట్లాంటిది. ఎందుకంటే వాళ్ళ కొడుకు చిన్న యాదవ్ కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్లో అదేమన్నా కొద్దిగా ఇబ్బందికరంగా ఇదై ఉండొచ్చేమో. కానీ లేదంటే ఇక్కడ ఏమన్నా వీళ్ళందరూ ప్రలోభించి ఏమైనా చేసిరా మాకు కూడా ఐడియా లేదు. ఎందుకంటే ఆయన పెద్ద మనిషిగా ఆయనకు ఇక్కడ ఉన్నది. అదేవిధంగా దానికంటే ఇదిగా మైనంపల్లి హనుమంతయ్య ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు. మల్కాజ్గిరిలో మొత్తం స్టేట్ మొత్తం తెలుసు. ఈ వీడియో తర్వాతే మల్కాజ్గిరి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నుంచి 1000 మంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి 1000 మంది, పార్టీలతో సంబంధం లేనటువంటి 1000 మంది అందరూ అక్కడ గ్యాదర్ అయ్యి కొట్టుకున్నానికి సిద్ధమవుతున్నారు. ఇదంతా కాంగ్రెస్ నుంచి స్టార్ట్ అయినటువంటి గొడవ కారణంగానే ఈరోజు అల్లజడి క్రియేట్ అయింది అంటారు. ఇప్పుడు మళ్ళా ఇంత మొదలు 3 ఏళ్ళ కింద ఇదే బీఆర్ఎస్ నాయకులు మా ఫ్యామిలీ మీద దాడి చేసినప్పుడు 1000 మందిని తీసుకొచ్చి దాడి చేసారు మా మీద. ఆ రోజు మేము అదే కాంగ్రెస్ నాయకులు మేము ఆ రోజు లేని ఈరోజు ఎడికించి వచ్చింది. మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ఇవాళ అందరినీ ఇచ్చేసి దీన్ని అందరికీ రుద్దుతున్నారు తప్ప 100% మేము బీసీ నాయకులమే. 100% మల్కాజ్గిరిలో ఉన్న రాజకీయం వేరే ఫస్ట్ నుంచి. సో అది ఏ విధంగా ఉన్నా సరే ఈరోజు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేయడం తప్ప వాళ్ళు పర్సనల్గా తీసుకొని ఇవన్నీ కూడా మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకా వేరే ఉద్దేశం అయితే ఇక్కడ ఇష్యూ కాంగ్రెస్ మైనంపల్లి హనుమంతరావు, బీఆర్ఎస్ మర్రి రాజశేఖర రెడ్డి. మైనంపల్లి రోహిత్ ఎంట్రీ ఎందుకు? దీంట్లో వచ్చి కారు పెట్టి రోడ్డు మీద తొడగొట్టి సవాల్ చేసి 40 కార్లు పెట్టి 40 మంది అనుచరులను పెట్టి. ఇప్పుడు మైనంపల్లి రోహిత్ గారు మెదక్ ఎమ్మెల్యే వాళ్ళ నాన్నగారితో రావడం జరిగింది. ఎక్కడ కూడా కార్లో కూర్చున్నాడు తప్ప ఎక్కడ కూడా దుర్భాషలాడలేదు, ఎక్కడ కూడా తొడలు కొట్టలేదు, ఎక్కడ కూడా ఎవరిని ఏమీ వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించలేదు. జస్ట్ కాంగ్రెస్ జిందాబాద్ అనే నినాదాలు ఇచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళ నాన్నగారికి సపోర్ట్గా రావడం జరిగింది.
అంతే. అంతేగాని అనుచరులు ఇవన్నీ ఏముండవు. అందరికీ అనుచరులు ఉంటారు, అందరికీ కార్యకర్తలు అన్ని పార్టీస్. మైనంపల్లి హనుమంతరావు కానీ రోహిత్ కానీ సాధారణంగా వచ్చినటువంటి పర్యటన కాదు. అంతకుముందు జరిగిన వీడియో కన్వర్సేషన్లో నువ్వు మల్కాజిగిరికి రా చూసుకుందాం అనే ఒక సవాల్ పైనే వచ్చారు. అంటే కొట్టుకుందామని సిద్ధమైపోయారు. ఇప్పుడు ఇంత మొదలు కూడా ఇట్లాంటి వార్నింగ్స్ వాళ్ళిద్దరి మధ్యలో జరగడం జరిగింది. అది అందరికీ తెలుసు ప్రజలకి. ఇవన్నీ మళ్ళీ అది సదుమణిగింది. ఇది కూడా కొన్ని రోజుల్లో మళ్ళీ సదుమణుతుంది. మీకు ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఇదే హనుమంతన్న గారు ఆ రోజు అయినాక చినాయాదవ్ గారి మీద ఇదైంది కాబట్టి మనం అందరం రేపు వెళ్ళి అక్కడ మాట్లాడి ఇది చేద్దాం అనుకో. ఈ లోపల ఇది జరిగింది తప్ప కొద్దిగా మిస్కమ్యూనికేషన్. సో అంతే తప్ప ఏ రోజు కూడా మైనంపల్లి హనుమంతన్న గారు ఏ రోజు కూడా ఎవరిని ప్రలోభాలు చేసి అజ్జేరు ఇజ్జేరు అని చెప్పడం అయితే జరగలేదు. దాడి చేసింది కాంగ్రెస్, కేసులు పెట్టింది కాంగ్రెస్, ఎస్టీ కేసులు పెట్టింది కూడా కాంగ్రెసే. అక్కడ అపోజిషన్ కనీసం కంప్లైంట్ కూడా తీసుకుంటలేరు పోలీసులు. ఇప్పుడు దాడి చేసింది కాంగ్రెస్ అయితే మీరు వీడియో ప్రూఫ్స్ అన్నున్నాయి. మళ్ళీ మొదలు ఎందుకు చేతులు అయిపోయారు మా ఇన్ఛార్జ్ మీద? దాడి స్టార్ట్ చేసింది వాళ్ళు. 150-200 మంది కార్యకర్తలను తీసుకొచ్చుకొని నిలబెట్టుకుంది వాళ్ళు, మేం కాదు కదా. సో ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఏ రోజు కూడా క్రమశిక్షణకి మారిపోయారు. ఇది మేము ఇప్పుడు కాదు, మా నాయన 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో మా బాబాయ్ ఉన్నారు. తర్వాత మేము మా లెగసీని కంటిన్యూ చేస్తాం తప్ప మేము ఏ రోజు కూడా వాళ్ళ లెక్క 10 పార్టీలు మారి మేము పోలేదు. కాంగ్రెస్ లైన్లోనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తున్నాం. మా కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎట్లుంటే అట్లనే చేస్తున్నాం. మల్కాజిగిరి ప్రజలకు రానున్నటువంటి పండుగ సందర్భంగా ఈ కొట్టుకునేటువంటి వాతావరణం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు ఏం చెప్తారు? 100% మా తరఫు నుంచి ఎలాంటి గొడవ జరగదు. ఇంకా ఇవే విషయంలో మీకు ఇంకో ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పాలంటే మా మీదనే వాళ్ళు థ్రెటనింగ్ కాల్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అంటే బీఆర్ఎస్ నాయకులందరూ కూడా మా మీదనే థ్రెటనింగ్ కాల్స్ మాకు చేయడం జరుగుతుంది. మా నాయకుల మీదనే థ్రెటనింగ్ కాల్స్ చేసుకుంటూ ఇది చేస్తున్నా. కానీ వాళ్ళకి బీఆర్ఎస్ నాయకులకి మేము ఉద్యోగమకారులం అది ఇది అని చెప్పి వాళ్ళకి మేము కొట్టాటలే మాకు అన్నీ అని ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు, కవిత గారు మన మహా న్యూస్ మీద అయిన దాడి ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. దాడులు వాళ్ళకి అలవాటు. క్రమశిక్షణతోటి ఇంతవరకు కూడా ఇన్నేళ్ళ నుంచి ఏ రోజైనా మీకు కాంగ్రెస్ వాళ్ళది మల్కాజ్గిరిలో కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వచ్చి ఇట్లా గొడవ పెట్టుకురని చెప్పిరా? ఏ రోజైనా ఇదే కాంగ్రెస్ నాయకుల్లో ఇదే మా జీడీ ఫ్యామిలీ కోసం. జీడీ ఫ్యామిలీ ఏందనేది ఒకసారి మార్కెట్లో కనుక్కోండి. ప్రతి ఒక్కరు కూడా జీడీ ఫ్యామిలీ అందరు కూడా ఎడ్యుకేటెడ్స్, వివిధ పార్టీలలో ఉన్నాం, అందరం ఉన్నాం. అందరికి 10 వీలైతే జీడీ కుటుంబం గడప దొక్కితే 10 మందికి సాయం అవుతాయని ఇలా పబ్లిక్ ఇప్పటికి కూడా రావడం జరుగుతుంది. మేము ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు టికెట్ ఇచ్చి మేము ఓడిపోయినా ప్రజలు మమ్మల్ని ఇది చేసినాము, మేము ఈరోజు మనం చేయడం జరిగింది. కాంగ్రెస్లో అలాంటి సంస్కృతియే లేదు. ఈరోజు హనుమంతన్న వచ్చినా మాకెప్పుడు కూడా ఇది చేయరు అది చేయరని ప్రలోభాలు చేయలే. మీ డెవలప్మెంట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయరని డెవలప్మెంట్స్ కోసం మాకు పని చేయించింది తప్ప ఏ రోజు కూడా ఈ అది చేయరు ఇది చేయరు అని చెప్పి ఎవరి మీద ప్రలోభాలు చేయలేదు. రైట్. కాంగ్రెస్ వర్షన్ కూడా విన్నాము. అక్కడ గొడవ స్టార్ట్ చేసింది బీఆర్ఎస్ తరఫున. అనవసరంగా మా పార్టీ ఇన్ఛార్జీల పైన చేయి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడంతో సద్దు మణిగించేటువంటి క్రమంలో ఒకరినొకరు నెట్టుకున్నారే తప్ప అనుకొని కావాలని ఉద్దేశపూర్వకంగా దాడి చేసినటువంటి సందర్భం అక్కడ ఏర్పడలేదు. కావాలని దీన్ని రాజకీయం చేసి మొత్తం కాంగ్రెస్ వైపుగా నెట్టి బీఆర్ఎస్ నాయకులు ఏదో మైలేజ్ పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.